సర్వేస్లో అంటే ఈ హౌస్ హోల్డ్ సర్వేలో సుమారు 1,40,00,000 ఉండాల్సినటువంటి హౌస్ హోల్డ్స్ వాళ్ళు సర్వే అయిన తర్వాత 1,70,00,000 చేరింది అధ్యక్ష. అంటే ఎలా చేరింది అనేది 1,65,00,000 చేరింది అధ్యక్ష. ఈ హౌస్ హోల్డ్ సర్వేస్లో కూడా సింగిల్ హౌస్ హోల్డ్స్ పర్సన్స్ సుమారు 30 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. సింగిల్ హౌస్ హోల్డ్ జనరల్గా రేషన్ కార్డ్ అనేది ఒక పర్సన్కి ఎవరు అధ్యక్ష, కానీ ఈ హౌస్ హోల్డ్ సర్వేలో సుమారు 30 లక్షల మందికి సింగిల్ హౌస్ హోల్డ్ కార్డ్స్ ఎలకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో వాళ్ళకి కావాల్సినటువంటి విధానాల్లో వాలంటీర్స్ అవ్వచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి వ్యవస్థతో అవ్వచ్చు, కావాల్సిన వ్యక్తులకి పెన్షన్ అర్హత కల్పించి అవసరం లేని వ్యక్తులకి పెన్షన్ అర్హత ఇవ్వకూడదన్న ఒక ఆలోచనతో పెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది ఒకటి కొత్తగా కార్యాచరణ చేస్తూ కొత్త పెన్షన్ అనేది ఎలాగివ్వాలి అనేది ఒక కార్యరూపం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా అర్హత ఉన్నట్టు వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈరోజు ఏ కుటుంబానికి కూడా నష్టం కలిగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వండి, మీరు తొలగించద్దు అనేది కాన్సెప్ట్ లేదు అధ్యక్ష. వాళ్ళు చేస్తున్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ రోజు నా రికార్డ్స్ చూసి చెప్తున్నాను అధ్యక్ష. ఒక్క పెన్షన్ ఇది గౌరవమైనటువంటి సభ, ఇది సభలో వాస్తవాలు చెప్పాలి, నేను వాస్తవం చెప్తున్నాను. ఒక్క పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష. కొత్త పెన్షన్స్ ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ చేస్తున్నాము. కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది వెసులుబాటు చేస్తుంది. దానికి వెంటనే కూడా ఒక కార్యాచరణ చేశాము, ఓపెన్ చేస్తాము. ఖచ్చితంగా దాన్ని ప్రజలందరూ కూడా దాన్ని అప్లై చేసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందనే సంగతి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకున్నారు. మంత్రి గారు చెప్తున్న సమాధానం ఏంటంటే సార్, మంత్రి గారు చెప్పిన సమాధానం మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ పెద్దలందరూ మంత్రులు, మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడు అంటే ఏమో లెగిస్తున్నాను రెడీగా ఉన్నావు కదా, ఏమో చెప్తాను. అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చేయలే చూస్తాను, మిమ్మల్ని చూడలేదు. రోజు 20-30 సంవత్సరాలు మనతో ముఖాలు చూసుకున్నాం, నీ ముఖం చూడలేదు, చైర్ ముఖం చూస్తాను, నీకు అలా కనిపిస్తుంది. అధ్యక్ష, మంత్రి గారు చెప్పింది నాకు అర్థమైంది. మేబీ కరెక్షన్, సబ్జెక్ట్ కరెక్షన్. ఎంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు, కానీ అర్హులైన వాళ్ళు ఉంటే ఇక ముందు ఇస్తాము. ఈ 19 సంవత్సరాలు ఎవరు 60 సంవత్సరాలు నిండలేదు, ఈ 19 సంవత్సరాలు ఎవరు వితంతులు ఎవరు లేరు. ఇక ఫ్యూచర్ లో వస్తే నాయుడు గారు మాట్లాడండి. సభ్యులు శివరామరెడ్డి గారు ఫస్ట్ మా మంత్రి గారు చెప్పుకుంటారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు 2019 పదవి దిగిపోయేసరికి 34 లక్షల మందికే పెన్షన్ ఇచ్చేవాళ్ళు, 34-35 లక్షల మందికి ఇచ్చేవాళ్ళు. మేము వచ్చిన తర్వాత దాన్ని 55 లక్షలు 60 లక్షలు చేసామని చెప్పారు. తెలుసుకొని మాట్లాడితే చాలా సంతోషం ఎవరైనా సార్. అధ్యక్ష 2019 ఆ రోజు గవర్నమెంట్ దిగిపోయేసరికి 55 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. అసలు పెన్షన్ ఒకసారి మనం చూస్తే 4,000 రూపాయలు అధ్యక్ష ఇప్పుడు ఇస్తున్నాం. అందులో మిగతా ప్రభుత్వాలు ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్నా సరే నాకు తెలిసి 1,125 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష మిగతా ముఖ్యమంత్రులందరూ. మిగిలినటువంటి 2,875 రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు. ఇది నగ్న సత్యం అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మీ దానికి వస్తాను అధ్యక్ష. మీలాగా మేము ఎప్పుడు తప్పు చెప్పలేదు, ఇచ్చిన మాట ఎప్పుడు తప్పలేదు అధ్యక్ష. వినండి మీరు మీ లైన్లోకి వస్తే వినండి అధ్యక్ష, వినండి. అసలు మీరే అధ్యక్ష మీరే 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము వచ్చిన తర్వాత 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేస్తామని మీరు చెప్పారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పిపోయి ఎప్పుడు వినండమ్మా, నేను ఎవరిని విమర్శించడం లేదు. తర్వాత మీరు మాట్లాడండి, అరగంట మాట్లాడండి. నేను తప్పుంటే అచ్చెన్నాయుడు గారు తప్పు మాట్లాడారు చెప్పండి. మీరు వినండి, ముందు వినాలి కదా.
మీరు ఎన్ని రోజులు పెంచారో దాని జోలికి కూడా నేను పోవాల్సిన అవసరం లేదు. మేము ఎలక్షన్లో చెప్పాం, మేము వచ్చిన తర్వాత 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, కిడ్నీ వ్యాధితో పోయినటువంటి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు చేస్తామని చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మేమేదో అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, రాక 2 మాసాల ముందే చేస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. 20 మాసాల్లో ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 54,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక పెన్షన్కే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఇచ్చాము అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కొత్త వాళ్ళకి, లేకపోతే మేము ఉండేటప్పుడు 64 లక్షల మందికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 60 లక్షలే ఇస్తున్నారంటే అధ్యక్ష ప్రతి నెల డెత్స్ వస్తుంటాయి. డెత్స్ అన్ని వేకెన్సీ అవుతుంది. డెత్ అయిన వాడికి పెన్షన్ ఇవ్వరు కదా. ఏదైతే మీరు అన్నట్టుగా ఆ 1,00,000, 2,000 తగ్గాయి డెత్ పెన్షన్స్ అధ్యక్ష. అయితే మీరు ఇంకోటి చెప్పారు, గతంలో లేనటువంటి ఇబ్బందులు పడినటువంటి అవసరాలన్నీ మేము క్లియర్ చేసాం అధ్యక్ష. గతంలో ఎవరైనా ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో క్యాన్సిల్ చేసేవారు. మేము వచ్చిన తర్వాత 1 నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3 నెలలు తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం డబ్బులు తీసుకునే వెసులుబాటు ఇచ్చాం, సభ్యులందరికీ తెలుసు అధ్యక్ష. రెండవది, గతంలో మరి మంత్రిగా కూడా ఉన్నారు, గతంలో భర్తకి ఎవరైనా పెన్షన్ వస్తే 2019 వరకు ఏ మంత్లో భర్త చనిపోతే ఆ మంత్లోనే భార్యకి ఇచ్చేవాళ్ళం. మీరు వచ్చిన తర్వాత అది ఎందుకు కారణం ఏంటో తెలియదు, భర్త చనిపోయినా భార్యకి పెన్షన్ ఇవ్వలేదు. రికార్డు ఉంది కదా, తెప్పించండి, ఒకరోజు కూర్చొని రికార్డు చూడండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే పెన్షన్ వస్తే ఇమీడియట్గా ఆ మరుసటి నెలలోనే డైరెక్ట్గా పెన్షన్ ఇవ్వమని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. అన్నీ జరుగుతున్నాయి. ఇక కొత్తగా వికలాంగులు ఉన్నారు అధ్యక్ష. దుర్మార్గంగా 2019, 25 అర్హత కలిగిన వాళ్ళకి మీరు నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు వస్తుందని, కారు ఉందని, భూమి ఉందని, లేకపోతే అది ఉందని, ఇది ఉందని చెప్పి చాలా మందికి పార్టీ ముద్రేసి చాలా పెన్షన్లు తీశారు అధ్యక్ష. అదేవిధంగా జెన్యూన్గా భర్త చనిపోతే భార్య విడో అవుతుంది, వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆ సబ్ కమిటీలు నేనున్నాను, మంత్రి గారు ఉన్నాం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో పూర్తిగా భర్త చనిపోయినటువంటి భార్యలు ఎంతమంది, గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వాళ్ళకి పార్టీ పేరు పెట్టి తీసిన వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా మొన్ననే రివ్యూ చేసాం అధ్యక్ష. కొత్త వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. రెండవది 50 సంవత్సరాలు అధ్యక్ష. చాలా కులాలకు 50 సంవత్సరాలు ఇచ్చాం. మీ అందరికీ తెలుసు, మత్స్యకారులకు 50 సంవత్సరాల పెన్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. తాడి ట్యాపర్స్కి ఇచ్చాం, ట్రైబల్స్కి ఇచ్చాం. ఇంకా మిగిలినట్టు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం చేయడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాం. కొత్త పెన్షన్లు అనేవి అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి భార్యలు ఉన్నారో, మీ దుర్మార్గం వల్ల గత ప్రభుత్వంలో అర్హత కలిగిన వారికి తీసేసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇవ్వడానికి మేము ఇప్పటికే మొత్తం రివ్యూ చేశాం, ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. లోపి గారు గారిని అడిగిన ప్రశ్నకి మా సభ్యులు అడిగిన ప్రశ్నకి మంత్రి గారి కంటే అచ్చెన్నాయుడు గారు సీనియర్ మంత్రి వారు సమాధానం చెప్పారు. ఆయన వరకు ఓకే. కానీ సూటిగా మళ్ళీ అడుగుతాను, ఈ 19 నెలల కాలంలో ఈ 60 సంవత్సరాలు నిండా ఏ ఒక్క వృద్ధులకైనా సరే కొత్త పెన్షన్ ఇచ్చారా? ఈ 14 నెలల కాలంలో, అంటే మీరు స్పౌస్ అనే వర్డ్ వాడారు కాబట్టి, స్పౌస్ అంటే ఏంటంటే ఎవరైతే పెన్షన్ హ్యావింగ్ ఏ పెన్షన్ వచ్చేవాళ్ళన్నారో వాళ్ళ భార్య స్పౌస్, లేకుండా పెన్షన్ రాకుండా భర్త చనిపోయిన వాళ్ళు. ఎందుకంటే 19 నెలల కాలంలో ఎంతోమంది ఉన్నారు కదా చనిపోయిన కాలంలో, వాళ్ళ భార్యలకి ఈ 19 నెలల కాలంలో ఒక పెన్షన్ ఇచ్చారా? ఎప్పుడు ఇస్తారు అంటే 19 నెలల కాలంలో వారు చెప్పిన కానీ మీరు చెప్పింది కానీ ఇవ్వలేదని. ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన, ఏది వ్యాలిడిటీ, ఎవరైతే పెన్షన్ ఎలిజిబిలిటీ కోసం పెట్టాం కదా, ఎలిజిబిలిటీ ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఎలిజిబిలిటీని ఇచ్చారు, మీరేమైనా మార్పులు చేశారా? చేయలేదు. అదే మార్పులు కదా జరుగుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఏం మీరు మార్పులు చేయలేదు కదా, అదే కదా ఇస్తున్నారు ఎలిజిబిలిటీ, అదే కదా క్రైటీరియా. ఆ క్రైటీరియాని మీరు మార్పులు చేయలేదు కాబట్టి అది పక్కన పెట్టండి, అది అప్రస్తుతం. మీరేదో మేము ఉద్ధరించమనడానికి
గత సంవత్సరం కూడా 3,000 రూపాయలు ఇచ్చాము. ఈ సంవత్సరం మీరు మీ ఎన్నికల ప్రకారం 4,000 ఇస్తాం, 4,000 మీరు ఇచ్చారు, ఫైన్, దర్ ఇస్ నో ఇష్యూ. కానీ 50 సంవత్సరాలకి ఇస్తున్నారు. అది ఈ రోజుకి దాని గురించి ఊసే ఎత్తట్లేదు, మాట్లాడలేదు. అది ప్రజలు తెలుస్తారు. ఇందాకే చెప్పాను, రాబోయే కాలంలో ప్రజలు దాని మీద నేను న్యాయ నివేదిత తెలుస్తారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులో, మీరు ఎంతవరకు మీరు ఎంతగానో కదా మీ నిజాయితీ ఏదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ సూటుగా అడుగుతున్నాను, ఏదైతే 19 కాలంలో ఎవరైతే అరుణులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులున్నారో 60 సంవత్సరాలు నిండి వాళ్ళకి పెన్షన్ని ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? ఎంతమంది ఆ సంఖ్య ఉంది? ఎంతమంది ఆ సంఖ్య మీద ఉందా? ఎవరైతే వితంతులు ఉన్నారో ఈ 19 కాలం 14 వీళ్ళకి ఇచ్చారు కాబట్టి, ఎవరికి 4 నెలల కింద స్పౌజ్కి స్టార్ట్ చేశారు మీరు ఇస్తామని. కానీ ఎవరైతే ఇంతకుముందు పెన్షన్ దాకా అరుతుండి వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఇస్తారు? అదేమైనా మీ డేట్ కటాఫ్ డేట్ ఉందా? లేదు 5 సంవత్సరాలు గడిపేస్తారా? పాపాలు వీధులు పడిన దయచేసి మందిగానే కోరుతున్నాం. చెప్పండి చివరిగా ఒక్క నిమిషం, మళ్ళీ దానికి ఎక్కువ వెళ్ళిపోవద్దు. చివరిగా మీ ప్రశ్న ఏంటండి? సార్, సకల శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే కన్సర్న్ మంత్రి శ్రీనివాస్ గారు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు సార్. 2019 నుంచి 24 వరకు స్పోర్ట్స్ కేసులు అసలు ఇవ్వనే లేదు. ప్రతి వాళ్లకు ఎవరు చనిపోయినా అందరికీ అర్హత తీసుకొని వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పెన్షన్లు ఇచ్చింటే ఇవ్వలేదని చెప్పడం ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, చనిపోయిన వాళ్ళు 1,00,000 పైబడి ఉంటారంటారు. చనిపోయిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇస్తున్నామన్నప్పుడు మరి మీరు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తున్నారు చెప్పండి అధ్యక్ష, మంత్రి గారిని. ఏ ఒక్కటి 66 లక్షల పైచిలకు పెన్షన్లు వస్తుంటే ఈరోజు 60 లక్షల వరకే ఇస్తున్నారు. మరి మిగిలిన 5-6 లక్షలు ఎక్కడిపోయినా అధ్యక్ష? ఇవన్నీ అవాస్తవాలు చెప్పి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హులైన ప్రతి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా స్పౌస్ కేసు అంటారు సార్. మీ క్లారిటీ ఏంటండి? 66 లక్షల పైబడి ఉంటే ఇంకా పెరగాల్సింది పోయి 60 లక్షలకే ఎట్లు పడిపోతాయి అధ్యక్ష? డిఫరెన్స్ పేదలు అన్యాయం చేయడం కాదా? డిఫరెన్స్ ఏంటనేది అదే సార్. కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మంత్రి గారు మళ్ళా పైన గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు, స్పౌస్ కేసు ఇవ్వలేదని. అందరికీ ఇచ్చారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి మంత్రి గారు. అధ్యక్ష క్లుప్తంగా చెప్పండి, సూటిగా చెప్పండి. సూటిగా కాదు అధ్యక్ష, ప్రజలకు వివరించాల్సిన. ప్లీజ్ వివరించదగితే క్వశ్చన్ ఎవరండి? ఇప్పుడు ప్రశ్నలు క్లుప్తంగా అడగాలి, మంత్రులు సమాధానాలు కూడా క్లుప్తంగా చెప్పాలి. క్లుప్తంగానే నేను ముఖ్యమంత్రి గారు కూడా మీకు చెప్పినట్టుగా పేపర్లో చదివాం. సార్ అధ్యక్ష, ప్రశ్న ఎన్ని పెన్షన్లు తీసారా లేదని అడిగారు అధ్యక్ష. నేను చాలా క్లుప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలల కాలంలో పెన్షన్స్ తీయలేదని గాస్తంగా చెప్పాను అధ్యక్ష. అది మొదటి ప్రశ్న, సమాధానం అయిపోయింది. సప్లిమెంటరీలు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. డిఫరెన్స్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే కొత్త పెన్షన్స్ ఇచ్చారా లేదని అడుగుతున్నారు అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? ఈరోజు 4,70,000 మంది కాలం చేస్తే స్పౌస్ పెన్షన్ కింద సుమారు 2,70,000 మందికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే 65 లక్షల నుంచి ఇప్పుడు 63,20,000 పెన్షన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. కొత్త పెన్షన్స్ గురించి అధ్యయనం చేస్తున్నామని ఆల్రెడీ నేను చెప్పాను అధ్యక్ష. ఎందుకు చేస్తున్నానంటే గతంలో వైట్ కార్డ్ హోల్డర్కి పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పవర్టీ డెఫినేషన్లో హౌస్ హోల్డ్ సర్వే అనేది ఇష్టానుసారంగా చేయడం వల్ల చాలా అవకతవకలు జరిగాయి. అర్హులైన చాలా మంది కూడా తప్పుదోవ పట్టారు, నష్టపోతున్నారు. వీళ్ళందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు తీసుకురావాలనేది ఒక కార్యాచరణ జరుగుతుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పెన్షన్స్ ఇవ్వడం కొత్తది జరుగుతుందనే విషయాన్ని నేను చెప్పాను. అది క్లియర్గా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గతంలో 2019లో 4,44,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. వాళ్ళు 2020లో 1,00,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2021లో 2,70,000 పెన్షన్లు తీశారు అధ్యక్ష. 2022లో 1,28,000 పెన్షన్ తీశారు అధ్యక్ష. 2023లో 12,000. గత 5 ఏళ్ల కాలంలో 10 లక్షల పెన్షన్లు వాళ్ళు తీశారు అధ్యక్ష. 10 లక్షల పెన్షన్లు
6 స్టెప్ వ్యాలిడేషన్లు తీశారు అధ్యక్ష. ఈ రోజు గర్వంగా ఈ ప్రభుత్వం చెప్తుంది ఒక పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం తీయలేదు. ఈ రోజు వికలాంగుల పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ అయినా కూడా రీవెరిఫికేషన్ కి అవకాశం ఇచ్చా గానీ పెన్షన్ తీయడం అనేది జరగలేదు అనేది క్లియర్ గా చెప్తున్నాను అధ్యక్ష. టీ బ్రేక్ ఫర్ 15 minutes. లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అది మనకందరికీ తెలుసు వైజాగ్లో ఎంత వాల్యూ ఉంటుందో భూమి అనేది కూడా. విజయవాడలో అధ్యక్ష 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 156 కోట్ల పెట్టుబడి పెడితే 600 కోట్ల రూపాయల భూమి ఇవ్వడం అనేది కూడా మంత్రి గారు పరిశీలించాలని కోరుతున్నారు అధ్యక్ష. అది ఆర్టీసీకి సంబంధించింది కూడా 4.15 ఎకరాల అధ్యక్ష. అది 99 years లీజుకి ఇచ్చారు. ఒకటి మేము గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మాణం చేయగలుగుతుంది కదా అధ్యక్ష. టెండర్లు కాల్ఫర్ చేసి అదే 4.15 ఎకరాలని ఒక టెండర్ కాల్ఫర్ చేసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వానికో లేకపోతే ఆర్టీసీకి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడం అనేది అభ్యంతరకరమైనదని చెప్తా ఉన్నాం అధ్యక్ష.